పంచమహాపాతకాలను పోగొట్టే పారిజాత పుష్పం. పారిజాత పుష్పాలు 9 రకాలు. 1 ఎర్ర పారిజాతము, 2 రేకు పారిజాతము, 3 తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతము. ఎక్కువగా ఈ పారిజాతం పూలు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. 4వ రకం పసుపు పారిజాతం, 5 నీలం పారిజాతం, 6 గన్నేరు రంగు పారిజాతము, 7 గులాబీ రంగు పారిజాతము, 8 తెల్లని పాలరంగు పారిజాతము, 9 ఎర్ర రంగు పారిజాతము. ఎరుపు రంగు పారిజాతంతో విష్ణువుని ఆరాధించరాదు. ఎరుపు తమోగుణం, విష్ణువు సత్వగుణం. పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి, చెట్టు నుండి కోసి వాడరాదు. పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తానిస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగుకోకూడదని వరం పొందింది. రంగు, వైశాల్యం, గుణం, దేవతా స్వరూపాన్ని బట్టి దేవతల్ని ఆరాధించాలి. ఏ పూలను కింద పడ్డవి పూజకి వాడరాదు. ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పువ్వు తప్ప భూస్పర్శ, మృత్తికా స్పర్శ అంటే మట్టి స్పర్శ అన్నమాట, జలస్పర్శ, హస్తస్పర్శ, తర్వాత స్వామి స్పర్శ, ఈ 5 స్పర్శలతోనూ పంచమహాపాతకాలను పోగొట్టేదే పారిజాతం పువ్వు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.